కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. జ్ఞానము గలవాడు కీడు నుండి తొలగను, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. చాలు. చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, జ్ఞానము గలవాడు భయపడతాడు, భయపడి కీడు నుండి తొలుగుతాడు. అర్థమైందా? మనందరం కూడా కీడు నుండి తొలగాలి. కీడు మన మీదకి రాకూడదు. ఎందుకు కీడు మన మీదకి రాకూడదు అంటే, కీడు మనకు హాని కలగజేస్తుంది, మనకు నష్టాన్ని కలగజేస్తుంది, మనల్ని గాయపరుచుద్ది, మనల్ని దుఃఖపరుచుద్ది, మన పరువు ప్రతిష్టతలు తీసివేస్తుంది, మన ప్రాణాలకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టుద్ది కీడు. ఈ కీడు మనకు రాకుండా ఉండాలి అంటే జ్ఞానం మనకి కావాలి. అంటే ఎవరు ఏమి చెబుతున్నారో దానిని పసిగట్టి, అది మంచా చెడు అనేది పసిగట్టి, చెడు అయితే భయపడి తొలగిపోవాలి, మంచి అయితే దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇది జ్ఞానము కలిగిన వాడు తను కాపాడుకోవటం. కాబట్టి బైబిల్ గ్రంథములో 40 సంవత్సరములకు వివాహము చేసుకుంటే 60 సంవత్సరములప్పుడు 2 కుమారులు పుడతారు, ఇస్సాకుకి రెబెకాకి. ఈ 2 కుమారుల పేర్లు, ఒక పెద్ద వ్యక్తి పేరు ఏశావు, చిన్న వ్యక్తి పేరు యాకోబు. వీరిద్దరూ ఎదుగుతారు. పెద్దవాడేమో వేటాడి తండ్రికి మాంసాన్ని తెచ్చి పెడుతూ ఉండేవాడు, చిన్నవాడేమో పశువులు కాస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా అబ్రహాం ఆశీర్వాదమేమో ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు ఆశీర్వాదమేమో పెద్దవాడు జ్యేష్ఠుడు గనక ఏశావు మీదకి రావాలి. తండ్రి పెద్దవాడిని ప్రేమిస్తూ ఉంటాడు, ఎందుకంటే జ్యేష్ఠుడు కాబట్టి. తల్లి ఏమో చిన్నవాడు అనగా యాకోబుని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటుంది. సమయం ఆసన్నమైనది. ఇస్సాకేమో వృద్ధాప్యానికి వచ్చాడు, మందదృష్టి గలవాడయ్యాడు. అతను చనిపోక మునుపు అతని మీద ఉన్న దీవెన ఆశీర్వాదము పెద్ద కుమారుడు అయిన ఏశావుకి రావాలని ఆశపడి ఒకరోజు ఏశావుని పిలిచి, నీవు అడవికి వెళ్ళి వేటాడి వేటను దేశకొచ్చి వంట చేసి నాకు పెడితే నేను తృప్తిగా తిని నిన్ను ఆశీర్వదిస్తాను కుమారుడా అని పంపిస్తాడు. తండ్రి మాటను విని ఆయుధాలు తీసుకొని అడవికి వెళతాడు అన్న. ఇదే మాటలు తల్లి విని యాకోబుకు చెబుతుందంట, కొన్ని మాటలు చెబుతుంది. ఏమి చెబుతా ఉన్నది? మొట్టమొదటిగా ఆదికాండం 27వ అధ్యాయము 9వ వచనం. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చాలు. తండ్రి ఏశావుకి ఏం చెప్పినాడు? వేటాడి తీసుకురమ్మన్నాడు. తల్లి ఏం చెప్తా ఉన్నది? ఇంటిలో దేవుడిచ్చిన వస్తువులను, ఆశీర్వాదంగా ఇచ్చిన ఆ మేకలను దేశకొచ్చి వధించు, ఆ మేకలను దేశకొచ్చి తండ్రికి ఆహారంగా పెడదాము, వేటగా అంటా ఉన్నది. ఇంటిలో ఉన్న పశువులను తీసుకొని రా అనగా ఇంటిలో ఉన్న మేకలను తీసుకొని రా, ఇదే వేట అని చెబుదాం, ఇదే అడవిలో వేటాడి తెచ్చిందని చెబుదాం, ఇది ఇంటిలో కాదు అడవిలోదని చెబుదాం. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? కుమారుడి చేత ఏం చేపిస్తుంది తల్లి? ఇంటిలో ఉన్న వస్తువులను చెడుకు ఉపయోగించని ప్రేరేపిస్తుంది. సాతానుగాడు కూడా కొన్ని సందర్భాల్లో మనకేమి నేర్పుతాడు? కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే, మందుకు డబ్బులు లేక ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుపోయి తాకట్టు పెట్టుకుంటారు. వస్తువులు ఇచ్చింది ఎందుకు? దేవుడు వాడుకోవటానికి, అనుభవించటానికి. దేవుడు ఇస్సాకుకి ఎందుకు ఇచ్చినాడు ఇవన్నీ? అసలు ఇవన్నీ ఎవరిచ్చారు? 26:12 ఆదికాండం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే,
విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చాలు. యెహోవా ఇస్సాకును ఆశీర్వదిస్తే అతడు పంట పొలం విషయంలో, పశువుల విషయంలో, మందల విషయంలో, దాసదాసీల విషయంలో, ఆస్తి విషయంలో గొప్పోడయ్యాడు. ఇంటిలో ఉన్న మేకలు ఎవరిచ్చినాయి? దేవుడిచ్చినాయి. మీకు ఇచ్చిన వస్తువులు, మనకిచ్చిన వస్తువులు ఎవరిచ్చినాయి? దేవుడిచ్చినాయి. అయితే దుష్టుడు ఏం చెప్తాడు ఎన్నో సందర్భాల్లో? ఈ వస్తువుని నువ్వు చెడుకోడు అని ఉపయోగిస్తాడు. ఈ వస్తువును నువ్వు చెడుకు వినియోగించు, ఈ వస్తువును నువ్వు మోసానికి ఉపయోగించు అని తల్లి యాకోబుకు ప్రేరేపించినట్లుగా, యాకోబుకి చెప్పినట్లుగా మనకు చెప్తాడు. ఎన్ని వస్తువులు, ఎన్ని చెడుకు ఉపయోగిస్తా ఉన్నావు? మేక ఎందుకు ఇచ్చింది? మేకల మందలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీ ఇంటి వారికి మేకపాలు సమృద్ధి అగును. అంటే మేకపాలుతో నువ్వు ఆహారం వండుకోవచ్చు, త్రాగొచ్చు, పుష్టిని ఇందుకు ఇచ్చాడు. లేదా బలి ఇచ్చి దేవుడికి బలి ఇయటానికి, లేదా కోసుకొని తినటానికి ఇష్టపూర్వకంగా. కానీ తల్లి ఇంట్లో ఉన్న వస్తువులను, ఇంట్లో ఉన్న ఆస్తిని దేనికి ఉపయోగించమంటా ఉన్నది అంటే తండ్రిని మోసగించటానికి ఉపయోగించమంటా ఉన్నది. ఎన్నిచ్చాడు వస్తువులు మనకి? మీకెన్ని ఇచ్చాడు? చాలాసార్లు చెప్పా. పెన్ ఇచ్చాడు, పేపర్ ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. దేనికి ఉపయోగిస్తున్నాం? మనకి దేవుడు దీవెనకరంగా ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువులను చెడుకు ఉపయోగిస్తాం. ఇలా ప్రేరేపిస్తాడు, ఇలా ఆహ్వానిస్తాడు వాడు, ఇలా బోధిస్తాడు వాడు. ఎంతమంది ఇంట్లో ఉన్న వస్తువులను చెడుకు ఉపయోగిస్తూ ఉన్నారు? అర్థమైందా? ఇంట్లో ఉన్న వస్తువులను చెడుకు ఉపయోగిస్తారు అంటే ఎవరి ఆస్తిని నష్టపరుచుకుంటున్నారు అంటే దేవుడిచ్చింది. గ్లాస్ ఇచ్చాడు అంటే గ్లాసులో నీళ్లు పోసుకొని తాగాల, మందు పోసుకొని తాగటానికి కాదు. సాతాను గడ అలా ప్రేరేపిస్తాడు. మరి కత్తి ఇచ్చాడు అంటే కూరగాయలు కోసుకోవటానికి, కానీ మనుషుల్ని పొడవటానికి కాదు. ఎంతమంది ఆ కత్తులతో చేతులు కోసుకుంటున్నారు, పీకలు కోస్తా ఉన్నారు. ఇంటిలోకి ఎందుకు ఒక ఈ వస్తువు దేవుడు ఇచ్చాడు అలనాడు యాకోబుకి, ఇస్సాకుకి? మేకలు ఎందుకు ఇచ్చాడు? మంచికి ఉపయోగించటానికి. కానీ దేనికి ఉపయోగించమంటుంది తల్లి? చిన్నప్పుడు నేను కూడా, మాది కూరగాయల కొట్టు, వాళ్ళు డబ్బులు, మరి కూరగాయల వ్యాపారం చేస్తారు కాబట్టి డబ్బులు వస్తాయి. దుష్టు నన్ను ఏమని ప్రేరేపిస్తాడంటే, కానుక పెట్టే డబ్బులు ఉన్నాయిగా అవి కొట్టి హాయిగా కొనుక్కొని తిని జలసాలు చేయని ప్రేరేపిస్తాడు. ఎంతోమంది ఇలా ఈ రోజులు ఇళ్లలో దొంగతనం చేస్తారు. ఇళ్లల్లో దొంగతనం చేస్తారు, ఇళ్లల్లో వస్తువులను పాడు చేస్తారు, ఇళ్లల్లో వస్తువులను చెడుకు ఉపయోగిస్తున్నారు. వాహనాలు, వస్తువులు, డబ్బు, నగలు, అధికారం దేనికి ఇచ్చాడు దేవుడు? యవనస్తులు ఏమి నేర్చుకోవాలి దీన్ని చూసి? యవనస్తుడు కొడుకు ఇదేనా చెప్పేది? దగ్గరుండి మరి ఆ వస్తువును దేవుడు ఒకదానికి ఇస్తే ఇంకొక దానికి ఉపయోగపడేటట్లు చేస్తూ ఉంది తల్లి. సెల్ ఫోన్ ఇచ్చింది ఎందుకో? మారుతున్న కాలంలో టెక్నాలజీ మనకు అవసరం కాబట్టి అది ఎందుకు ఉపయోగించాలి? మనకు మంచికి ఉపయోగించాలి. దాని ద్వారా మనం మంచి చూడాలి, మంచి వినాలి, మంచి చేయాలి. కానీ దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే దాన్ని చెడుకు ఉపయోగించంటాడు. తల్లి బోధిస్తూ ఉన్నది. కొంతమందికి దేవుడు ఎందుకు వస్తువులు ఇచ్చాడో కూడా తెలియదు. టీవీ ఎందుకు ఇచ్చాడు? వార్తలు విను, వాక్యం విను, తెలియని సంగతులు తెలుసుకోవటానికి విను. ఎందుకంటే చెడుకు ఉపయోగిస్తున్నాడు వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటిలో దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన వస్తువులను దుష్టుడు ఏం చేస్తా ఉన్నట్టు మోసగించటానికి ఉపయోగించేటట్టు చేస్తూ ఉంటాడు. ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అర్థమైందా? వస్త్రాలు ఇచ్చింది ఎందుకు దేవుడు? శుభ్రంగా వేసుకో, ఆకర్షించటానికి కాదు వేసుకోవాలి. నీకు ఇచ్చింది ఎందుకు? దుష్టుడు ఇలాగనే బోధిస్తాడు. మరి వాళ్ళ సావాసాలు పడితే అంతే బోధిస్తాడు.
కాబట్టి మొదటిగా తల్లి ఏం బోధిస్తా ఉన్నదంటే దేవుడిచ్చిన వస్తువులను, దేవుడిచ్చిన ఆస్తిని మోసగించటానికి ఉపయోగించు అంటుంది. హల్లెలూయా. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలా మనం. మొదటిగా యాకోబుకి తల్లి ఏం చెబుతుంది అంటే, ఇంట్లో ఉన్న వస్తువులను చెడుకు ఉపయోగించు, మోసానికి ఉపయోగించు అంటది. మీ స్నేహితులైనా, మీ తల్లిదండ్రులైనా, ఇతరులైనా ఇలా బోధిస్తే దాన్ని త్రోసిపుచ్చాలి, అది తప్పు అనాలి. అది చేయకూడదు అనాలి, అది మోసం అనాలి, దీనివల్ల నా మీదకి శాపం వస్తుంది అనాలి. ఇది మొదటిది. రెండవది ఆదికాండము 27వ అధ్యాయము 12వ వచనం. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునిగా, నా మీదకి శాపమే కానీ యాకోబు నా మీదకి శాపం వస్తుంది అంటది. అప్పుడు తల్లి అంటది, అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నీకు శాపం రాదు, నీకు కీడు రాదు. ఒకవేళ వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా, నీ కీడుకి నేను అడ్డం ఉంటా, నేను భరిస్తా, నా మీదకి తెచ్చుకుంటా. దుష్టుడు అలాగనే బోధిస్తాడు మనకి, ఇతరులు మనకు అలాగనే బోధిస్తారు. ఇలా చేస్తే నా మీదకి శాపం వస్తుంది, కీడు వస్తుంది, నా జీవితం పాడైపోద్ది, నా యవ్వన బంగారు భవిష్యత్తు పాడైపోద్ది, నా జీవితం అల్లరి పాలైపోద్ది, నష్టపోద్ది, కీడు అనుభవిస్తానని దేవుడు మనకి చెబుతూ ఉంటుంటే, దుష్టుడు ఏం చేస్తూ ఉంటారంటే, ఏం కాదులే, ఒకవేళ వస్తే నేనుంటా అంటా ఉంది. ఎంతమంది చెప్తారా మనకి? ముఖ్యంగా స్నేహితులు చెప్తారు, ఏం కాదులే, మేము లేవా అంటారు. మేము ఉన్నాంగా, నీకెందుకు భయం, చెయ్యి ఫలాన్ని. దానికి ఎంకరేజ్ చేస్తారు, దానికి ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే వాళ్ళ మాటలు నమ్మితే కీడు ఎవరికో రాదు, మన మీదకే వస్తుంది. తల్లి చెబుతుంది, అమ్మా ఇది కీడు, ఇది తప్పు అని యాకోబు అంటా ఉంటే శాపం వస్తుందంటే తల్లి ఏమంటుందంటే, రాదు, నేనున్నా, నా మీదకు వస్తుంది పో అంట. ఇలాగ ఎవరైనా చెబితే నమ్మకూడదు, వినకూడదు. లేఖనం ఏమంటా ఉన్నదే? కీర్తనల గ్రంథం 49:7. కీర్తనల గ్రంథం 49:7. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. చాలు అంటే అర్థం ఏంటి? ఏ పాపము నుంచైనా, కీడు నుంచైనా తన సహోదరుణ్ణి విడిపించలేడు, అంత శక్తి లేదు. ఇది తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఇతరులు ఏమని చెప్తారు? నేనున్నాలే అంటారు. ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా కొట్లాటైనా, ఏదైనా సమస్య అయినా నేను జోక్యం చేసుకుంటా, నేను మాట్లాడతా, నేను అడ్డం ఉంటా, నీకెందుకు, నువ్వు చెయ్యి అంటారు. అప్పుడు ఏం చేయాలరా? స్నేహితులతో కలిసి తిరగాలి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడికి పడితే అక్కడికి పోవటం, ఏది పడితే అది చేయటం. కుటుంబాలకు ఏం చెప్తా ఉన్నారు? అబద్ధాలు చెబుతూ ఉన్నారు. ఈ సలహాలు ఇచ్చేది కూడా పక్కన వాళ్ళే. మేమున్నంగా ఏదో ఒకటి నూరిపోయటం తల్లి ప్రేరేపిస్తూ ఉన్నది. వాక్య జ్ఞానం కలిగినప్పుడు ఇలాంటి మాటలు మనకు ఎవరన్నా ప్రేరేపిస్తే మనకు రావాల్సింది ఏంటంటే, ఇదిగో ఎవడును తన సహోదరుని ఏ విధము చేతన విమోచించలేడు అంటే, ప్రాణం పెట్టిన విమోచించలేడు, డబ్బుకి విమోచించలేడు అంటే విడిపించలేడు, మాటల ద్వారా విడిపించలేడు, చేతల ద్వారా విడిపించలేడు. ఏ వల్ల కాదో ఆ అనుమతి దేవుడు ఇవ్వలేదు. మనిషికి ఆ శక్తి ఉంటే ఇంకా దేవుడు రావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా చెప్పేది? మొదటిగానేమో ఇంట్లో వస్తువులు తప్పుడు పనికి ఉపయోగించంటుంది. రెండవదిగానేమో ఇలా చేస్తే శాపం వస్తుందంటే నీకు కీడు రాదు అంటే తప్పు చేయి కానీ శిక్ష రాదు, కీడు రాదు. ఎవరు నేర్పారు ఇవన్నీ మనకి? చెప్పు. యవ్వనస్తులు ఈ రోజుల్లో వ్యర్థమైన అలవాట్లలోకి దిగుతున్నారు కానీ
ఇలా చేస్తే నా మీదకి శాపం వస్తదే అన్న అవగాహన ఉన్నట్ల వాళ్ళకి. ఇలా చేస్తే నా మీదకి శాపం వస్తదే. ఒకవేళ వీళ్ళకి అవగాహన ఉన్న సాతానుగాడు ఏం చెప్తాడు, దుష్టుడు ఏం చెప్తా ఉంటారంటే, నీకు రాదులే, ఏం కాదు, ఇదిగో వాళ్ళు ఎంజాయ్ చేయట్లా, వీళ్ళు ఎంజాయ్ చేయట్లా, వాళ్ళు హ్యాపీగా లేరా, వీళ్ళు హ్యాపీగా లేరా, వీళ్ళు తిరగట్లేదా, వీళ్ళు తాగట్లేదా, నీకేమైంది, నీ మీదకి ఏమీ రాదులే, ఇదంతా ట్రాష్, ఇదంతా ఒట్టిదే అని మనల్ని ఏం చేస్తాడు, యాకోబు తల్లి యాకోబుకి చెప్పినట్లు చెప్పిస్తాడు. ఇప్పుడు మనం నమ్మాలి, అంతేగా, మనం నమ్మాలి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డవేస్తా ఉంటుంది. నమ్మొచ్చా? నమ్మొచ్చా? తిక్కలోళ్ళు నమ్ముతురు, తిక్కలోళ్ళు నమ్ముతున్నారు. మరి నమ్ముతున్నారు మరి ఈ రోజుల్లో. వాడేమంటాడో, నీ ప్రాణానికి నా ప్రాణం. ఈ అమ్మాయి ఏమంటుంది, నీ ప్రాణానికి ప్రాణం. ఏంటి ప్రాణానికి ప్రాణం అడ్డవేయటానికి? లేఖనం ఏమంటుంది, నీ వల్ల కాదు, విమోచించలేమంటుందిగా. జ్ఞానం నేర్చుకుంటే అమ్మో ఇదంతా ట్రాష్ అంట. అది లేకపోతే చెప్పిన వాళ్ళ మాటలు మొత్తం నమ్ముతూ ఉంటారు. అలా నమ్మి మోసపోతున్నారు మరి ఈ రోజుల్లో. పెద్దోళ్ళలే మోసపోతున్నారు. శాపం రాదులే అంటారు, నేనున్నా అనగానే వెంటనే మనకేమనిపించిందంటే, ఆ మాటలకి, ఆ ప్రేమకి వెంటనే ఏమైపోతా ఉంటే నిజమే నిజమే అని నమ్ముతాం. ఇరుక్కున్నప్పుడు కదా అర్థమయ్యేది. ప్రాణానికి ప్రాణం అంటారు. యవ్వనస్తులు ఇలాంటి వాళ్ళు లోకంలో పాడైపోతుంటే వాళ్ళకు వాక్యం చెప్పి బయటికి తీసుకురావటానికి పిలుచుకున్నాడు దేవుడు. ఇలాగ ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి తెలియదు పాపం. 8, 9, 10 ఇండ్రు ఇలా అయిపోతున్నారు, పాడైపోతున్నారు, వీళ్ళు మోసపోతా ఉన్నారు వ్యర్థమైనవి చూసి. యాకోబు తల్లి మాటలు నమ్మి యాకోబు తప్పు చేసినట్లుగా తెచ్చిండంట. నమ్మిండు అంటే నమ్మిండు, నీ మీదకి శాపం రాదు, నా మీదకి వస్తుంది అంటే, మా అమ్మ ఉందిలే, మా అమ్మ చూసుకుంటుందిలే, నా మీదకి ప్రాణభయం రాదులే, ఆ కీడు వచ్చినా మా అమ్మ అడ్డుపడుద్దులే అని అనుకున్నాడు, నమ్మిండు. యవనస్తులు కూడా ఏం చేస్తారంటే నమ్ముతున్నారు. ఏం చేస్తారా, నీకెందుకు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అంటాడు, రూపాయి నోట్ల మీద నడిపిస్తా అంటాడు, మహారాణి అంటాడు, దేవత అంటాడు. ఏమగారు కూడా హీరో. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుద్దాడా, మహారాణి కాదు, అంటులతోవే రాణి అయినప్పుడు. నమ్మొచ్చా ఇలా చెప్తే? నీ ప్రాణమునకు నా ప్రాణము అంటుంది. నమ్మొచ్చా ఇలా చెప్తే? నమ్మాలా? జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతుడు. జ్ఞానం ఉన్నవాడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డ పెడితే లేఖనం ఏమంటుంది, ఎవడు కూడా విమోచించలేడు అంటా ఉన్నది. అంతే, ఇదంతా ట్రాస్, ఇదంతా మోసం, నన్ను గాజేయటానికి, నా జీవితాన్ని పాడు చేయటానికి, నా మీద కీడు రావటానికి, నా యవ్వన జీవితాన్ని మధ్యలో అర్ధాంతరంగా మృంగివేయటానికి సాతాను పన్నిన కుట్ర, ప్లాను అనుకోవాలి. జ్ఞానం కలిగినోడు జ్ఞానంలో నేనేం చేస్తానంటే ఉప్పొంగిపోతా ఉంటా, అబ్బో ప్రాణమే. యవనస్తులు నడిపించాలా ఈ తరములో జ్ఞానాన్ని చెప్పి. అర్థమైందా? ఇది చేశాడు యాకోబు, నమ్మాడు యాకోబు, నమ్మే తెచ్చాడు. మా అమ్మ ఉంటుందిలే, మీరు కూడా మా నాన్న ఉన్నోళ్ళే, మా అమ్మ ఉందిలే, మా అన్న ఉన్నోళ్ళే, మా డబ్బు ఉందిలే, అది అడ్డుపడుద్దులే, ఎవడును విమోచించలేడు. ఇక మూడోది, ఆదికాండం 27వ అధ్యాయం 15 వచనం. ఆదికాండం 27:15. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండిన గనక రెబెకా వాటిని తీసి
తన చిన్న కుమారుడు యాకోబునకు తొడగించి ఆ మేక పిల్లల చర్మముతో అతని చేతులను, అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను, రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి అతడు తీసుకుని వెళ్ళిపోయాడు. మూడో స్టెప్లో కుమారుడికి ఏమి నేర్పుతుంది? మూడో స్టెప్లో దుష్టుడు మనకేమి నేర్పుతాడు అంటే, వేషం వేసుకో, ముసుకేసుకో, రంగేసుకో, అలంకరించుకో. రూపం ఒకటైతే ఇంకొక రూపానికి మారుస్తుంది, ఇంకొక రూపం చేస్తా ఉన్నది, ఇంకొక వేషం వేస్తా ఉన్నదే. అంటే దీని మేకప్, వేషం. అర్థమైందా? దుష్టుడు ఏం బోధిస్తున్నాడు ఈరోజు యవనస్తులకి? వేషం వేసుకునేటట్టు. దేవుడిచ్చిన అవతారం వేరు, దేవుడిచ్చిన రంగు వేరు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వేషాలు మారుస్తా ఉన్నారు. ఏ వేషం వేసుకుంటున్నారు? దేవుడు చెప్పని, దేవుడు ఇయ్యని ఆవేశాలు వేసుకుంటున్నారు. ఏదంట ఆవేశం? ద్వితీయోపదేశకాండం 22:5. ద్వితీయోపదేశకాండం 22:5. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇప్పుడు యవనస్తులకు చెప్పేది, దీనిలోంచి యవనస్తులకు తీస్తున్నా. మొదట వస్తువులను తప్పుడు పనికి ఉపయోగించు. 2, ఏం కాదు, నీ మీద కీడు రాదు, నేనున్నా. 3, వేషం వేసుకో, నిన్ను గుర్తుపట్టకూడదు. అంటే నిన్ను గుర్తుపట్టకూడదు. నీ రూపం మార్చుకో, నీ రంగు మార్చుకో, అనవసరమైన వ్యర్థమైన క్రిములు ఉపయోగించు, దాని మీదే మనసు పెట్టుకో, దాని మీద ఆసక్తి పెట్టుకో. నీ శరీరాన్ని బాగా ఆకర్షవంతంగా ఎప్పుడు ఉండేటట్లు చూసుకో. దానికి టైం కేటాయించు. విలువైన వస్త్రములు, గొప్ప వస్త్రముల మీదే దృష్టి పెట్టుకో. నీ వేషాన్ని ఇతరులు చూస్తే బాగా అందంగా ఉన్నారు అని పొగిడేటట్లు చేసుకో. ఒకవేళ నీది స్త్రీ రూపమైంది, స్త్రీ శరీరం అయితే పురుషుల వేషం వేసుకో, ఏం కాదు, కాసేపు నటించవచ్చు. పురుషుడైతే కాసేపు స్త్రీ వేషం వేసుకో. కుమారుడికి ఏమి నేర్పుతుందో చూడు, వేషం వేస్తుందంట. సాతాను ఏమి నేర్పుతాడు? మొత్తం శరీరాకృతి మొత్తం ఇక బ్యూటీ పార్లర్కి వెళితే అవతారం, ఆకారం ఒకటి దేవుడు ఇచ్చింది, వీళ్ళు చేసేది ఇంకొకటి. దీని మీద ఇంత ఆసక్తి, ఇంత శుద్ధి, పరిశుద్ధత మీద ఉంటుందా? ఉండదు. దేనికి ఇన్ని గంటలు ఉపయోగిస్తా ఉన్నావు? ఇతరులు చూసి నిన్ను ఆకర్షించడానికి, ఇతరులు బాగున్నావు అంటానికి. దీన్ని చూసి ఎంతమంది చెడిపోతా ఉన్నారు, ఎంతమంది పాడైపోతా ఉన్నారు. ఇదే జీవితం, ఇదే సర్వస్వం అనుకొని వాళ్ళు కూడా అలాంటి వస్త్రాలు వేసుకొని, వాళ్ళు కూడా ఆ విధంగా మేకప్ వేసుకొని, వేషాలు వేసుకొని నటించటం, ఫాలోవర్స్ను పెంచుకోవటం, ఇతరులను పాడు చేయటం, ప్రేరేపించటం, ఆకర్షణకు గురి కావటం, వీళ్ళు మోసపరుచుకొని వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు. నడక స్టైలు వేరు, గోళ్ళ స్టైలు వేరు, కోన్ల స్టైలు వేరు, జడల స్టైలు వేరు, శరీర ఆకృతి వేరు, 6 ప్యాక్ స్టైల్ వేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మారిపోయారు వేషాలు వేసుకొని. మరి ఇప్పుడు ఆ వేషాలే చూస్తున్నాంగా మనం. ఎన్నో వస్తున్నాయి, టీవీలు చూస్తూ ఉన్నారు. ఎన్నో అచ్చం స్త్రీ వేషం వేసుకుంటాడు, అచ్చం పురుష వేషం. ఏమంటుంది లేఖనం? ఎందుకు, నీకేం పని? దేవుడిచ్చింది ఒకటైతే, దేవుడిచ్చింది యాకోబు శరీరం ఎలాంటిదే? నున్నగా ఉంటుంది.
తల్లి ఆ శరీరాన్ని ఏం చేస్తుంది? దాని మీద రోమ రోమ వస్త్రం అయ్యేటట్టు చేస్తుంది. అంటే మేక చర్మాన్ని కప్పుతుందంట. అంటే ఆ శరీరం కాదు, ఇంకొక శరీరాన్ని కప్పుతుందే. నీ మీద కూడా కప్పుతాడు వాడు. ఎట్లా ఉండని కప్పుతాడు వాడు. ఇది రాసుకో అంటాడు వాడు, ఇది పూసుకో అంటాడు వాడు, ఇలాగుంటే బాగుంటాం అంటాడు వాడు. ఇచ్చిన శరీరం ఒకటైతే ఇంకొక శరీరం. ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకున్నారు మరి చాలా మంది. ఇదంతా ఎట్లా వచ్చింది? దుష్టుడు ప్రవేశపెట్టాడు. వీళ్ళు కూడా వాళ్ళని మోసం చేసుకుంటా ఉన్నారు. ఎవరైనా ఏదైనా అందంగా ఉంటే ఈ అందం నీకు ఎట్లా వచ్చింది చెప్పు అంటాం. వాళ్ళు చెప్పగానే ఇలా టిప్స్ పాటించడం, సమయం వేస్ట్. దేవుడు ఎందుకు ఈ రూపాన్ని ఇచ్చినాడో ఆ రూపమే నీకు వెంట్రుక లేకుండా ఎందుకు సృష్టించాడు అంటే దానికి ఇష్టమైంది ఇచ్చాడు. యాకోబుకి తల్లి ఏమంటుంది? నీవు కాసేపు అన్న చేయిలాగా ఉండాలి, నీ చెయ్యి నీ మేడానికి కప్పుతుందట. ఎన్ని కప్పుతాడు? మనకు కూడా చాలా కప్పుతాడు. ఎన్ని కప్పుకున్నారు? వాళ్ళు అట్ట వేసుకున్నారు మంచి వీళ్ళకి, నేను కూడా ఎట్టు ఉండాలి, వాళ్ళ నడకలాగా ఉండాలి. ఎన్నో విషయాల్లో నేను ఎందుకు కట్ చేసుకుంటా వచ్చింది? ఇది మన ఆలోచన కాదు, దుష్టుడు పుట్టించే ఆలోచన. అందుకనే యవనస్తులు రకరకాల వేషాలు వేసుకుంటూ, రకరకాల వస్త్రములు ధరించుకుంటూ, రకరకాల ఫ్యాషన్స్తో తమ్మును తామే కప్పుకొని వేషం వేసుకొని ఒకరిలాగా చూపించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఒకళ్ళే ఒక సెలబ్రిటీని ఫాలో అవుతారు, ఆ వేషం వేసుకుంటారు. ఇంకొక హీరోని, ఇంకొక రాజకీయ నాయకుడిని, ఇంకొక బాడీ బిల్డర్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక క్రికెట్ ప్లేయర్ లాగా ఒకళ్ళొక్కళ్ళ వేషాలు మార్చుకొని దేవుడిచ్చిన రూపాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. ఇచ్చిన మాట స్టైల్ ఒకటైతే ఇంకొక స్టైల్ మాట్లాడతారు కొంతమంది. ఏంటయ్యా అంటే ఈ ఒకళ్ళ వేషాలు ఒకళ్ళు వేసుకోవటం ఎంత బాధాకరం. అర్థమైందా? మొదటి స్టెప్ వస్తువులను మోసానికి ఉపయోగించు. రెండవ స్టెప్ నీ మీదకి ఏం కాదు నేనున్నా అనే హామీ అనగానే మోసపోతాం. మూడవది వేషం వేసుకో, ఏం కాదు. అర్థమైందా? 4 చూడండి, ఆదికాండం 27:42. ఆదికాండం 27:42. ఆదికాండం 27:42. రెబెకా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి అతనితో ఏమని, ఇదిగో నీ అన్నయ్యన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి 4వదిగా కొడుకు ఏం చెబుతుంది? అయ్యా నీకు ప్రాణగండం ఉందని చెబుతుంది. 4వది ఏం చెప్తుంది? ఇందాక చెప్పినవుగా నేనున్నానని, నేను హామీ ఇస్తానా అన్నావుగా, మరి ఇప్పుడు ఎందుకు భయపెడుతున్నావు? అయ్యా నీ మీదకి మరణం రాబోతుంది, మీ అన్న నీ మీద కక్ష పెంచుకున్నాడు, నిన్ను చంపాలనుకుంటున్నాడు, కోపంతో తను ఓర్చుకొనిచున్నాడు అని అన్నప్పుడు ఎట్టుంటది తమ్ముడికి? ఇప్పుడు మన గురించే మన ఇంట్లో వాళ్ళే మనల్ని చంపబోతున్నారంటే ఇంకా అప్పటి నుంచి మనకి నిద్ర పట్టుద్దా, అన్నం తినాలనిపించుద్దా, ప్రశాంతత ఉంటుందా, సంతోషం ఉంటుందా? అప్పటి నుంచి టెన్షన్, భయం, అమ్మో ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చంపుతాడు. ఎందుకంటే అన్న పెద్దోడు, ఇతనేమో చిన్నవాడు. అన్నీ ఏమే చెబుతా ఉన్నదే, మోసం చేయి వస్తువులు అని ఏమే అంటా ఉన్నదే. ఏం కాదు, కీడు నేను రాదు, నేను చూసుకుంటా, ప్రాణం అడ్డు వేస్తానంటది. వేషం వేసుకొని వేపించుద్ది, అంతా వేసి నటించిన తర్వాత ఏమే చెబుతుంది? అయ్యా నీకు ప్రాణగండం ఉంది, నిన్ను చంపుతాడు. ఏమైపోయినాయి అమ్మా? ఇదివరకు నువ్వు చెప్పిన మాటలో మనం కూడా అనాలి, అప్పుడు ఆలోచించుకోవాలి. స్నేహితుడా, పక్కనోళ్ళ ఇదివరకు ఇట్లా చెప్పారుగా, ఇప్పుడేంది?
నన్ను భయపెడుతున్నారేంది, నువ్వు స్వస్థమంటున్నారేంది, నువ్వు పట్టబడతావు, నీ పరువు పోద్ది, కీడు నీ మీదకి వస్తుంది, నువ్వు దొరికిపోతావు. చెయ్యాల్సింది మొత్తం చేపిచ్చి చివరికి మనకేం చెబుతారంటే, ఇంక అయిపోయింది, నువ్వు చిక్కిపోతావు, ఇంక నువ్వు పట్టబడతావు, ఇంక నిన్ను చంపుతారు, ఇక నువ్వు దొరికిపోతావు, ఇక నీ పరువు పోద్ది, ఇక నువ్వు నవ్వులు పాలైపోతావు, ఇక నువ్వు బజార్ను పడతావు, ఇక నీ భవిష్యత్తు స్మాష్ అంటే ఎట్లుంటుంది? వింటున్నారు వాక్యాన్ని? ఎట్లుంటుంది? చూడు, దేవుడు వాక్యపు వెలుగులు ఎట్లా మాట్లాడుతున్నాడు. జ్ఞానం కలిగిన వాడు ప్రతి మాట నమ్మడో, దాని వెనక నాకు కీడు వస్తుందో, దాని వెనక నాకు సంతోషం వస్తుందో, రక్షణ వస్తుందో ఆలోచించుకుంటాడు. నీ అన్న నిన్ను చంపటానికి చూస్తున్నాడు రే చిన్నోడా అనగానే చిన్నోడికి హృదయం ఎట్లా ఉండాలి, చిన్నోడి మనసు ఎట్లా ఉండాలి, చిన్నోడి భవిష్యత్తు ఏం కావాలి, చిన్నోడు ఎలా ఉండాలి, స్పందన ఎలా ఉండాలి? ఎవరినైనా అడుగు, అదిగో వాళ్ళు నిన్ను చంపటానికి చూస్తున్నారంటే అప్పటి నుంచి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది? బీపీలు హార్ట్ అటాక్లు ఉన్న వాళ్ళు అయితే ముందు చెమటలు గమ్మి పడిపోతారు. ఎందుకంటే ఏ సమయంలో వచ్చి పడతారో తెలీదు. ఇక నిద్ర పట్టదు ఆ వ్యక్తికి. ఇది నూరిపోస్తుంది. ఇప్పుడు అది వరకు గుండెకు వస్తానన్నావుగా, అది వరకు ప్రాణం ఇస్తానన్నావుగా, అది వరకు మాట ఇచ్చావు, అది వరకు అడ్డం ఉంటానన్నావుగా, అది వరకు నువ్వే అన్నావుగా, మరి ఇప్పుడు ఏమైపోయినాయి? ఇప్పుడు ఎందుకు ఎట్లా చెబుతున్నావు? ఇప్పుడు ఎందుకు నీ ప్రాణాన్ని తీయబోతున్నారు అంటున్నావు? అంటే ఇదివరకు నువ్వు చెప్పింది మాయా, ఇదివరకు నువ్వు చెప్పింది అబద్ధం, ఇదివరకు నువ్వు చెప్పింది ట్రాష్, అంతే కదా? అర్థమైందా? తెలియని యవనస్తులకి ఇట్లా చెప్పాలి వాక్యాన్ని. అన్ని చెప్పిందా? ఏది? యవనస్తులకు పోల్చి చెప్పటం. అన్ని చెప్పిందిగా, మరి ఇప్పుడు ఏమంటుందండి? నువ్వు దొరికిపోతావు అంటుంది. చేయాల్సింది మొత్తం చేయించి, చెప్పాల్సింది మొత్తం చెప్పించి, ఇప్పుడు నువ్వు దొరికిపోతావు, నీకోసం మరణం ఎదురు చూస్తా ఉన్నదే అంటా ఉన్నది. మరి ఎవరు తప్పించాలి? నేనే తప్పిస్తానని చెప్పి నువ్వుగా. లేఖనం ఏమంటుంది అసలు ఆ విషయంలో? కీర్తనల గ్రంథం 68:20. కీర్తనల గ్రంథం 68:20. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. హల్లెలూయా. తల్లి వల్ల కాదు కాబట్టేగా. అర్థమైందా? మరణం తప్పించుట ఎవరి వశం? దేవుడు తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఒకవేళ ఏమో తప్పించే కెపాసిటీ ఉన్నట్లయితే ఇది చెప్పుద్దా? పెద్దోడి దగ్గరకు పోయి తప్పు అట్లా చేయకూడదు అనొద్దా? పెద్దోడి దగ్గరకు పోయి నీ తమ్ముడిని చంపకూడదురా, ఈ కక్ష నీలో ఉండకూడదురా అని అనాలిగా, పోరాడాలిగా, మాట్లాడాలిగా, విమోచించాలిగా. పెద్దోడి దగ్గరకు పోయి మాట్లాడట్లా, చిన్నోడి దగ్గరకు పోయి నీకు ప్రాణగండం ఉందని చెబుతాం. దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, మరణం తప్పించడం నా వల్ల అయిద్ది నాయన, నువ్వు నమ్ముకున్న వాళ్ళ వల్ల కాదు, నువ్వు ఇష్టపడే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు నిన్ను సమస్యలో ఇరికిస్తారు. మరణ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. మరి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది చచ్చిపోతారు? ఎందుకు చచ్చిపోతున్నారు అంటే వాళ్ళు ఇరుక్కోవటమే తెలిసింది కాబట్టి బయటికి రావటం తెలియదు. ఇది మనం నేర్చుకొని ఇతరులకు బోధించేటట్లు ఉండాలి. యూత్ యవ్వనస్తులు మీటింగ్స్లో ఎక్కువ చెప్పాలి ఈ వాక్యాన్ని. అర్థమైందా? చెప్పిన పాయింట్లు అర్థమవుతున్నాయా? రాసుకునే దాని మీద ఆధారపడి ఉండదు. క్లారిటీగా ముందు వినాలి, ఒక్కొక్క పాయింట్ అర్థవంతంగా రాసుకోవాలి. యవ్వనస్తుడికి బోధిస్తుంది తల్లి, మనకు కూడా బోధిస్తారు. ఎంతమంది చెప్తారు, అరే నిన్ను కొట్టడానికి ఒక గుంపు తిరుగుతుందిరా అంటే ఆ వ్యక్తికి ఎట్లుంటుంది? నిన్ను చంపటానికి బడిసే కత్తి తీసుకొని బొడ్లో పెట్టుకొని తిరుగుతుందంటే ఎట్లుంటుంది? ఇంకా ఆ వ్యక్తికి ఇంకా అసలు రేపు అనేది ఉంటుందా ఉండదా? అది చెబుతుంది యవనస్తుడికి. అది వరకు అన్న మాటలు మొత్తం అబద్ధాలు. మనం కూడా అంతే.
నిన్ను నన్ను నీ ప్రాణం నా ప్రాణం ఎక్కడికి పోయినా కాపాడే ఒకే ఒక కెపాసిటీ శక్తి దేవునికి తప్ప ఇంకెవ్వరికి లేదు. ఆయన మీద భవిష్యత్తు పెట్టుకో, ఆయనకి జీవితాన్ని ఆయనకి సమర్పించుకో, ఆయన మాట విను, ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాం. అలాంటి ఆయన మాటలు వినకుండా వీళ్ళ మాటలు మనం విన్నాము అంటే ఆ సమస్య వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తా ఉన్నారు. ఏం పోరాడపోయినవా, చంపుతా అన్న వాడితో పారు. హల్లెలూయా. చివరికి ఏం చెప్తుంది? 4వదిగా, నీకు నీ మీద ఒకళ్ళ కక్ష పెంచుకొని సంపాలనే తట్టున్నారే. కాలేజీలో కానీ స్కూల్లో కానీ మీ పక్కన స్నేహితురాలు ఎట్టుంది అని మీకు చెప్పారు అనుకో, మీ రియాక్షన్ ఎట్టుంటుంది చెప్పండి రా మాటల్లో. మీ స్నేహితురాలు మీ క్లాసులోనే ఒకళ్ళు మిమ్మల్ని చంపటానికి చూస్తున్నారు అంటే మీ రియాక్షన్ ఎట్టుంటుంది చెప్పరింది? అసలు ఇమ్మీడియట్లీగా వచ్చి తల్లిదండ్రులు చెప్తారు, లేదా మాస్టర్ కన్నా చెప్తారు. అసలు ఆడికి పోవటానికి భయపడతారు. అమ్మో చంపుతాను, కత్తి పెట్టుకొని తిరుగుతున్నాను ఆయన. మరి యాకోబు ఎంత భయపడి ఉండాలి ఆ రోజుల్లో? ఎవరో తల్లి ధైర్యం చెప్పాలి ఎవరైనా చంపుతానంటే. తల్లి ఏమంటుందంటే, వామ్ము నేను చంపాలనుకుంటున్నా అంటే ధైర్యం చెప్పాల్సిన వాళ్ళే ఇలా మరణగండం ఉందని చెబుతుంటే యాకోబుకి ఎట్టుండాలి? ఎంత భయపడ్డాడో ఆ రోజుల్లో, ఎంత షాక్ అయిందో ఆ రోజుల్లో, ఎంత వేదన చెందిందో యారో. అందుకని మరణం ఎవరి వల్ల కాదు తప్పించటం, ఆయన వల్ల మాత్రమే. హల్లెలూయా. 4వదిగా మరణగండం అంటుంది. 5వది ఆదికాండం 27:43. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని ఇంకేం చెబుతూ చెప్పమ్మా. ఇప్పుడు దాకా చెప్పింది విన్నందుకు మరణగండం నువ్వే అంటుంటివి, ఇంకేం చెబుతూ చెప్పు. లేచి హారానులోనున్న నా సహోదరుడు ఏం చేయాలి? ఇదేంది వింటున్నారా? ఏం చెప్తుందో చూడరాదు. కన్న కొడుకుకి పారిపో అంటా ఉంది. అరే ధైర్యంగా నిలబడి అంటలా, ధైర్యంగా ఎదుర్కో అంటలా, రోషంగా ఉండి అంటలా, పోరాడని అనట్లా. ఎందుకో తెలుసా? చేసింది తప్పని ఏమైతే తెలుసు, అన్న కోపం చల్లారదని తెలుసు, పాపం పట్టుకుంటుందని తెలుసు. ఎందుకు పారిపోమంటుంది? ఎందుకు పారిపోమంటుంది? మరి అది వరకు బాగానే మాట్లాడుగా నేనున్నానని, మరి ఇప్పుడు ఎందుకు పారిపోమంటున్నావు? అంటే నేనున్నా ఉపయోగం లేదు, నేనున్నా నిన్ను కాపాడలేను, నిన్ను కాపాడుకోలేను, నా చేతుల్లో లేదు, అంతా ఇక నీ భవిష్యత్తు కాపాడుకోవాలి, ప్రాణంతో ఉండాలంటే పారిపో అంట. అంటే నిన్ను నువ్వే రక్షించుకో, ఇక లేదు ఛాన్స్, నువ్వు పారిపోతేనే నీకు బ్రతుకు. అరే చక్కగా ఇంట్లో ఎదుగుతున్న వ్యక్తికి, అంటే చక్కగా చదువుకుంటున్న వాళ్ళు, చక్కగా పని చేసుకుంటున్న వాళ్ళు, చక్కగా దేవుళ్ళు ఆత్మీయతలు ఎదుగుతున్న వాళ్ళు, ఒక పేరు ప్రతిష్టతలో ఉన్న వాళ్ళని ఎదగనీయకుండా ఇదిగో ఎక్కడ దాకా తీసుకొచ్చి పెట్టిందో చూడు, పెడతారు కొంతమంది. చక్కగా ఎదిగే వాళ్ళని ఇదిగో ఇట్ట తీసుకొస్తారు. ఎక్కడి నుంచి పారిపోమని? తండ్రి ఇంటి నుంచి పారిపోమంటుంది, దేవుని సన్నిధి నుంచి పారిపోమంటుంది, పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి పారిపోమంటుంది. ఎట్లా ఉంటుంది యాకోబుకి? ఎట్లా ఉంటుంది? పారిపోయేవాడెవడు? తప్పు చేయనోడు రానే చూద్దాం, నేను తప్పు చేశానా రాని అంటాం. పారిపోతున్నావు అంటే అర్థం ఏంది? నువ్వు దాక్కుంటున్నావు అంటే, నువ్వు సాటుకు దాక్కుంటున్నావు అంటే, నువ్వు భయపడుతున్నావు అంటే, అమ్మో మా నాన్న చూస్తాడు, అమ్మో అన్నయ్య చూస్తాడు, అమ్మో వాళ్ళు చూస్తారని దాక్కొని పారిపోతున్నావు అంటే అర్థమైంది? నువ్వు తప్పు చేస్తున్నావు, అది నిన్ను పట్టుకోవటానికి వస్తుంది కాబట్టి పారిపోతున్నావు నిలబడలేక. నీతిమంతుడు ధైర్యంగా నిలబడతాడు, తప్పు చేయనోడు ధైర్యంగా నిలబడతాడు. రాని 100 మంది వచ్చినా నేను తప్పు చేశాను నిరూపించమని అంటాడు.
అదే మాట బైబిల్ గ్రంథంలో ఎవరన్నారో సమూయేలు అన్నాడు, నా ఎందు ఏమన్నా ఏదన్నా మీకు అన్యాయం చేస్తుంటే తీసుకురండి చెప్పమని అంటాడు. అదే మాట యేసుక్రీస్తు వారు వాడారు, పౌలు గారు వాడారు. రండి, నా ఎందు ఏమన్నా ఉంటే దోషం ఉంటే నిరూపించండి. మరి మనం యవనస్తులు ఈ రోజుల్లో ఎంత భయం, ఎంత భయంతో దాక్కుంటారు, ఎంత టెన్షన్ పడతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? పారిపోతున్నాం అంటే అర్థం ఏమిటి? లేకపోతే నిన్ను క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు తడబాటు పడుతున్నావు అంటే అర్థం ఏంటి? లేకపోతే ఎన్నో దాచిపెడుతున్నావు అంటే అర్థం ఏంటి? మనం చేసుకుందే తిప్పలై, అనవసరంగా అనవసరంగా తెచ్చిపెట్టుకున్నా. ఇప్పుడు నా బ్రతుకు చంపుతారు వాళ్ళు అనేటట్టుంది, భయంతో ఉంది. ఇంకొకటి, నేను పారిపోవాలి. ఏం తెచ్చిపెట్టుకున్నావు? సరిగ్గా జ్ఞానం ఉపయోగించకపోతే దేవుడి సన్నిధిలోంచి అట్టానే పారిపోవాల్సి వస్తుంది. లాగేస్తాడు మరి దుష్టుడు, పారిపోయేటట్టు చేస్తాడు. సరిగ్గా తెలివిని ఉపయోగించకపోతే ఉన్న స్థానాల నుంచి అట్టాగనే పారిపోయేటట్టు చేస్తాడు. ఉన్న అభిషేకం నుంచి, ఉన్న ప్రార్థన శక్తి నుంచి, ఉన్న దేవుని సన్నిధి నుంచి, ఉన్న పరిచర్యలో నుంచి అట్ట పారిపోయేటట్టు చేస్తాడు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని నమ్మి నువ్వుగా, నిలబెడతారని నమ్మి నువ్వుగా, చూసుకుంటారని నమ్మి నువ్వుగా. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు రారు. నువ్వే నీ బతుకు నువ్వే చూసుకోపో, పో, నీ బతుకు నువ్వు చూసుకోపో. తల్లి దాచాలా, లేకపోతే కాపాడాలా, విమోచించాలా? కాదు, నువ్వు పారిపో అంటుంది. అంటే ఏం రావట్లా, నువ్వే పారిపో అంటుంది. పొరపాటున దొరికితే ఎప్పటికైనా మీ జీవితాలు దేవుడే దిక్కు. ఎప్పటికైనా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోవాలి, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అడవైన వాళ్ళ మాటలు అందరూ నమ్మారు అనుకు, ఇది ఇట్లా ఉంటుంది లైఫ్. పారిపో. ఎన్ని విషయాల్లో పారిపోతున్నావు నిలబడలేక. పారిపోయేది ఎవరు? నరహత్య చేసి పారిపోయిండు మోషే. అర్థమైందా? పారిపోయే సందర్భం ఏంటి? పలానా చోట్ల ఉన్నావు, ఎవరన్నా వస్తున్నారు, గబగబ ఎందుకు ఉరుకుతున్నావు, ఎందుకు దాచిపెడుతున్నావు? తప్పది. యాకోబు పారిపోతే జనం ఏమంటారు? ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఏశావు ఏమని చెబుతాడు? వాడు నాకు రావాల్సింది దొంగిలించి తీసుకుపోయాడు వాడు, అందుకని వాడి మీద కక్ష పెంచుకున్నా, ఇదిగో పిరికొడుగా పారిపోయిండు. డేరుంటే నిలబడాలిగా. సాతాను కూడా అంతే అంటాడు. తప్పు చేసిండు కాబట్టి పారిపోయిండు అన్న ముద్ర ఉన్న ఊళ్ళో సాక్ష్యం పోద్ది. అర్థమైందా? అంటే పారిపోమంటే నీ భవిష్యత్తుకు నువ్వే ఇంకా దిక్కు. పారిపోయేటట్టు చేసుకోవద్దు, ముందే చెప్తున్నా. అలా పారిపోతాను అంటే అవమానం వస్తుంది. అలా వెళుతున్నామంటే జనం హీనంగా చూస్తారు. తప్పు చేశాడు కాబట్టి పోయాడు అంటారు. అలా దాక్కున్నామంటే సాక్ష్యం ఉండదు. అలా చేసుకున్న లైఫ్ చివరికి యాకోబు పోయిండు, పారిపోయాడు. చేతనైతే ఎదిరించి నిలబడు. మీ అమ్మాయి తప్పు చేసింది, మీ అబ్బాయి తప్పు చేసిందంటే నిరూపేయమని చూద్దామని నిలబడి మాట్లాడు. అంత సాక్ష్యం ఉంటుంది. అంటాడా యాకోబు? అండవు. ప్రేరేపించిన వాళ్ళు అంటారా? వాళ్ళు రారు. ఇక్కడ ఒక తప్పు చేసి ఎటన్నా వెళ్ళిపోయినావు అనుకో, ఎట్టుంటుంది ఇక్కడ సమాజం? ఏం చెప్పుకుంటారు? ఏమంటారు? ఎంత చెడ్డ పేరు వస్తుంది. తలెత్తుకోలేము. అట్ట చేసుకున్నారు ఈ రోజుల్లో చాలామంది లైఫ్ పాపం తెలియక. ఆ సమాజంలో నుంచి నువ్వు లేచిపోయినావు, ఎవరో ఒకరిని తీసుకొని ఏం చెప్పుకుంటారు అక్కడ? ఆ తల్లిదండ్రులు బతుకుతురా? చచ్చిపోవాలనిపించుద్ది బతికుండగానే. బంగారు లాంటి భవిష్యత్తు ఇచ్చి ఒక దేవుని సన్నిధిలో నాటితే యాకోబుకి ఇదిగో ఇంట
ఇంటాం చేతులారా చెప్పి ఇదిగో పారిపో అంటాం. హల్లెలూయా. దేవుని మాట వాక్యం ఏం చెబుతున్నాడో అది వింటేనేమో భవిష్యత్తులో బాగుంటాయి. అర్థమైన వాళ్ళ మాటలు వింటే ఇది గిట్టుంటుంది. పారిపోయిండు. నలుగురు పోయారా, ఒక్కడ పోయిండా? స్నేహితులు ఏమయ్యారు? పనోళ్ళు ఏమయ్యారు? నిన్ను ప్రేరేపించి అన్నీ చేసి రాయబారాలు చేసిన వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు ఒంటరికి ఎందుకైనో అది బతుకు చివరికి బతుకట్ట అయితే ఎవడు రాడు, రేపు ఎవడు కాపాడ్డో, రేపు ఎవడు అడ్డం రాడో, చేయూతనియ్యడో. ఒక్కళ్ళే దేవుడి మీద భారం వేసి వెళ్తుండవు. బతుకుతానా సస్తానా, ఏంది నా లైఫ్ ఎట్ట అయిపోయింది. తన్నింటి దగ్గర అంత సమృద్ధి ఉండి చివరికి నేను ఒక్కడిని దిక్కులేని వాళ్ళకి వెళ్ళిపోతాను. ఎన్నో స్టెప్ ఇది? పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇక 6వది ఆదికాండం 27:44. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచువటకు లాభాన్నొద్దా ఏడుండమన్నది? పారిపోయి 6వదిగా లాభాన్నొద్ద కొన్నాళ్ళు. ఎంతకాలం ఉన్నాడు యాకోబు అక్కడ? ఏంది అది కూడా చెప్పలేరా? ఎంతకాలం ఉన్నాడో? ఉండమన్నదిగా పలానా చోటే ఉండమన్నదా? 20 సంవత్సరాలు ఉన్నాడా? ఒక్కసారైనా నా బిడ్డ ఎట్టున్నాడో అని ఎవరైనా పంపించిందా? చూడటానికి వచ్చిందా? చూడు, 20 సంవత్సరాలు అక్కడుండు అన్నది. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. కుమారుడు ఏమైపోతున్నాడు? ఎండకి ఎండిపోతుండో, కుమారుడు మంచుకు తడిసిపోతుండో, కుమారుడు మంచు కొనుకుతుండో, వర్షానికి తడిసిపోతుండో, 10 సార్లు మామ జీతం మార్చాడు. కుమారుడు పక్షాన బలం లేదు, కుమారుడు పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు. మరి నా బిడ్డ అక్కడ ఎట్లా ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో, ఎట్లుంది పొజిషన్ అని పంపించిన తల్లి అనుకోవద్దా? ఏం చేయాలి? లెక్క ప్రకారం సామెతల గ్రంథం 31:27. సామెతల గ్రంథం 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టునుగా. అంటే పిల్లలు రోడ్ల మీద ఉన్నా, పనుల్లో ఉన్నా, ఆడుకుంటున్నా, కాలేజీలకి వెళ్ళినా, స్కూళ్ళకి వెళ్ళినా, ఎక్కడ ఉన్న వారి నడతలను కనిపెడతాలి. ఈ రోజుల్లో అది కాదు, వదిలేసేయటమే. చెప్పినా బాగానే ఉంది, కొన్నాళ్ళు అక్కడ ఉండమన్నారు కదా, ఇప్పుడు నీకు చెప్పిన వాళ్ళు బాగానే ఉంది, నిన్ను పంపించారు, నీకెందుకో అని. నీ బాగుబోగులేంది? ఎట్లున్నాడు యాకోబు? నరకం అనుభవిస్తుంది అక్కడ 20 సంవత్సరాలు. ఆయనే చెప్తా ఉన్నాడు. స్నేహితుల మాటలు నమ్మి చిక్కుల్లో పడి, ఇబ్బందుల్లో పడి ఎంతోమంది చోట ఉండకుండా వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ అల్లాడిపోతున్నారు తెలుసా. ఆ రోగాల్లో పడిపోతున్నారు, అవమానాల్లో పడిపోతున్నారు, నిందలో పడిపోతున్నారు. లైఫ్ ఏమైపోయిందంటే ఆయనే చెబుతున్నాడు, 20 సంవత్సరాలు యుద్ధం ఉంటిని, 10 సార్లు నా జీతం మార్చితివి, ఒకళ్ళ వివాహం చూపించి ఇంకొకళ్ళు చేస్తేవి. నా లైఫ్ ఏమైపోయిందంటే 20 సంవత్సరాల సంతోషం నాకు ఎక్కడా లేదు, నా జీవితం అయిపోయింది. ఆయనే అంటున్నాడు. ఆదికాండం చూడు, ఆదికాండం 31వ అధ్యాయము 30, ఆదికాండం 31వ అధ్యాయము 21వ వచనం, 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. 20 సంవత్సరాల కాలములో చెబుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు మీ కొంతమంది భవిష్యత్తులు చిక్కుల్లో పడిపోయి పాపం ఎట్లా బయటికి రావాలో అర్థం కాక మానసికంగా అల్లాడిపోతూ ఉంటుంటే తల్లిదండ్రులు ఇది పట్టదోళ్ళకే ఏముందలే అని వాళ్ళని దగ్గర పెట్టుకొని టీవీలు చూస్తారు, వాళ్ళని దగ్గర పెట్టుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడుతారు. కొంతమంది సరసాలు కూడా చేస్తూ ఉంటారు.
నా కుమారుడు మానసిక స్థితి ఎట్టుంది, వాడు పనులు ఎట్టున్నాయి, వాడున్న చోట్ల వాడు ఎట్టుంటున్నాడు, తాగుతున్నాడా, తిరుగుతున్నాడా, వ్యర్థమైన సహవాసాలు చేస్తున్నాడా, ఎటన్నా పోతున్నాడా, ఇవన్నీ ఆలోచించట్లా. యాకోబు ఎట్లున్నాడు అక్కడ అని ఒక్కసారి ఏం పోయినట్లేదు వాక్యంలో. ఎవరినన్నా పంపించి నా కుమారుడు ఎట్లా ఉన్నాడు కనుక్కొని రమ్మని పంపిలా. ఆయన ఎక్కడెక్కట్లా ఉన్నాడంటే అల్లాడిపోతా ఉన్నాడు. జీవితాన్ని చూడు, ఎక్కడున్న జీవితాన్ని ఎక్కడికి తెచ్చి పెట్టుకున్నాడో చూడు. 20 సంవత్సరాలు. నేను అడుగుతున్నా, కొంతమంది కొన్ని వాటిల్లో ఫెయిల్ అయిపోయి గాయం అయ్యి, కొన్ని నమ్మి గాయం అయ్యి అలాగనే మానసికంగా వేదన అనుభవిస్తున్నారు యాకోబులాగా. వీళ్ళకి ఎవరు వైద్యం చేయాలా? నేను క్షీణించా అంటున్నాడు. కొంతమంది మాటలు నమ్మి, కొన్ని స్నేహాల మాటలు నమ్మి, కొన్ని దృశ్యాలు ఇవన్నీ చూసి వాళ్ళు చెడిపోయి ఉన్నారు పాపం, లోకల బందీలుగా అయి ఉన్నారు యాకోబులాగా. వాళ్ళని ఎవరు వైద్యం చేయాలి? వాళ్ళు ఎవరిని విడిపించాలా? తల్లి రావట్లా, అక్కడ తల్లి పట్టించుకోవట్లా, ఆడుండు అన్నదే. కనీసం ఎట్టున్నాడు కూడా కనిపెట్టట్లా. నీవు సమస్యలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు విడిపించరు. ఎవరు విడిపిస్తారు? ఇంకా ఏమంటారు తెలుసా? ఆడ అయిపోయింది, వాళ్ళు ఫెయిల్ అయిపోయిందిలే, వాళ్ళ లైఫ్ అయిపోయింది, వాడు ఎడ చేసుకుంటారు లైఫ్ని, ఎడ చేసుకుంది, ఆ అమ్మాయి ఎడ చేసుకుంది లైఫ్ని, చేతులు కోసుకుంటుంది, ఒకటే ఆలోచిస్తూ ఉన్నది. చదువు లేదు, ఆత్మీయత లేదు, మంచి పేరు లేదు, మొత్తం పోయింది. వీళ్ళే సాటింపు చేస్తారు. ఇక మానసిక రోగి అయిపోయింది. కనీసం నీ బాగుబోగులేంటి, ఆరోగ్యం ఎలా ఉంటుందయ్యా యాకోబా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, కొన్నాళ్ళు అక్కడ ఉన్నామని చెప్పే కదా, ఎట్లా ఉంటుంది అన్న కూడా తల్లి రాలేదు అంటే ఇంకెట్టుండాలరా? ఎట్టుండాలి? తల్లేనా? ప్రాణ స్నేహితుడు నమ్మితే ఇది గట్ట ఉంటుంది. ఆడేం చేస్తాడు? బాగున్నావు అంటాడు. తర్వాత ఎవరు ఆ సమస్య నుంచి బంధించబడింది లాబాను దగ్గర, బయటికి రావటం కష్టం. అర్థమైందా? చిన్న చిన్న పిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ చదివే పిల్లలు బందీలు అవుతున్నారు ప్రేమల్లో. వాళ్ళకి బోధించటం నేర్చుకోవాలి. అందుకే తయారుగా అనరా అనేది. సాతాను గడ అలా బంధిస్తున్నారు వాళ్ళని. చదువు లేదు, పరిశుద్ధత లేదు, మొత్తం ఫెయిల్ జీవితాన్ని ఫెయిల్ చేసుకుంటున్నారు. దేవుడి చేతులు వాడుకోవాలని దేవుడు ఆశపడతా ఉంటుంది, ఇట్లా చేసుకుంటున్నారు లైఫ్. రేపు సమస్యలో చిక్కుకుంటే ఎవరు రారు, ఎవరు నేనున్నానన్నారు, ఎవరు భరోసా ఇవ్వరో, ఎవరు యోగక్షేమాలు అడగరో. ఇంకా అలాగనే ఆ లైఫ్లో అట్టు ఉండాలి. అలా ఉండడం, క్షీణించిపోతా ఉన్నాడు. యాకోబు ఏమని ఆలోచించాలా? ఆ మాటలు వినకపోయినట్టయితే నాకు ఈ తెప్పలు ఉండే కావు. వాళ్ళ మాటలు వినకపోయినట్టయితే, వాళ్ళ మాటల ప్రకారం నడవకపోయినట్టు నా లైఫ్ బంగారం లాంటి భవిష్యత్తు అని అంత అల్లాడిపోయి ఉండాలి యాకోబు. అర్థమైందా? జ్ఞానం కలిగిన వాడు కీడు నుండి తన్ను తాను కాపాడుకుంటాడో, జ్ఞానం లేక చిక్కుకున్నాడు. 1, 2, 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు లెక్క వేసుకోరా. లైఫ్ ఏమయ్యాలా? 20 సంవత్సరాలు లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇంకా లైఫ్ లేదు. 20 సంవత్సరాలు పోయింది, దేనిలో క్షీణించిపోవటంలో పోయింది. మన కాలంలో చెప్పుకోవాలంటే లైఫ్ పోయినట్టే. తెచ్చుకోకూడదు. ఇప్పటికి ఎంతోమంది బందీలుగా ఉన్నారు. వాళ్ళకి వాక్యం చెప్పి తీసుకురావాలి బయటికి. ఇదే వైద్యం యవనస్తులకి. గాయంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి. అర్థమైందా? ఎవరో ఉంటారు, ఏదో చేస్తారు, భరోసా ఇస్తారని నమ్మి దిగితే చివరికి పారిపోయి అక్కడుండి 20 సంవత్సరాలని అసలే ఇంటి దగ్గర భయం, మామగారి దగ్గర ఇది ఒక తెప్పలు. లైఫ్ చూడు, అక్కడ భయం ఇంకా లోతులోనికి వెళ్ళిపోయి బయటికి రాలేనంత ఇరుక్కున్నాడు అక్కడ. ఇంకెవరు కాపాడాలి? ఎవరు రక్షించాలి? అది ఎవరో కాపాడరు. అందుకే దేవుడే దిక్కు. ఇక మనకి అయ్యా నువ్వే దిక్కు. తర్వాత 7వది ఆదికాండం 24:45. ఆదికాండం 27:45. ఆదికాండం 27:45.
నీ అన్న కోపము నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండము. అప్పుడు అక్కడి నుండి నిన్ను పిలిపించిందా 20 సంవత్సరాల్లో కబురు పంపించింది. ఇంక చాలే రా నాయన, అన్న కోపం సల్లారుద్దులే నాయన అని అన్నదా? అన్న మాటలు ఏమైపోయి అన్న కోపం సల్లారదాడా? ఇంగాడ 20 సంవత్సరాలు అవుతుందాడ, వయసు అయిపోతుంది. అక్కడే చచ్చిపోయేటట్టున్నాడు యాకోబు, క్షీణించిపోయి లాబాను చేతిలో ఇరుక్కొని. బాగుబోగులు చూడటానికి రాలా? పోనీ 20 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అరే మీ అన్న కోపం అలాగనే ఉందిరా, కొంతకాలం అక్కడ ఉండ్రా అని కూడా అంటలా, మెదలకుండా ఉంది. దేవుడు చూసి 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 అప్పుడు మాట్లాడుతుండు. దేవుడు మాట్లాడుతుండు, ఒరే ఇక్కడ ఉంటే చచ్చిపోతావు, ఇక్కడ ఉంటే క్షీణించిపోతావు, నీకు భవిష్యత్తు ఉండదు, కనికరిస్తున్నా కాబట్టి వెళ్ళు, ఇక్కడ ఉండదు, లేచి వెళ్ళి పని. దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు బయటకు వచ్చిండు. బయటకు వచ్చి నేను నిన్ను పిలిపిస్తానన్నదిగా మెదలకుండా ఉంది. ఎవరో ఏదో విడిపిస్తాను, ఎవరో ఏదో నిన్ను పిలిపిస్తాను, మరలా నిన్ను అదే చోటికి అదే స్థానానికి తీసుకొని వస్తాను అంటే వాళ్ళ మాటలు నమ్మొద్దు. నిన్ను పిలిపిస్తానంటే మరలా అదే స్థానానికి తీసుకొని వస్తా అంటుంది. తండ్రింటికి ఘనంగా అదే స్థానంలో పెడతా అంటుంది. కానీ తల్లి వల్ల అయిందా? తల్లి వల్ల కాదు. ఎందుకంటే అన్న కోపం చల్లారట్లేదు. ఇంటి దగ్గరే ఉందిగా, పెద్దోడితో మాట్లాడారే తప్పురా, చిన్నోడు ఆడుకోపోయి ఉంటుండ్రా, అది తీసేసుకోరా అని మాట్లాడలేకపోయిందా? 20 సంవత్సరాలైనా తల్లి వల్ల కాల. యాకోబు వస్తున్నప్పుడు ఆ పగని ఏం చేసుకున్నాడు? ఆదికాండం 32వ అధ్యాయము 40, ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడ మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు చూడు, పోయేటప్పుడు ఒక్కడే పారిపోయిండు, వచ్చేటప్పుడు ఒక్కడే ఉండి పెనుగులాడుతున్నాడు. ఎందుకు పెనుగులాడుతున్నాడు? అమ్మ వల్ల కావట్లేదు. అక్కడ 20 సంవత్సరాలైనా అన్న 400 మంది తీసుకొని వస్తున్నాడు సంపటానికి. అంటే భరోసా ఇచ్చిన అమ్మ వల్ల గాల, భరోసా ఇచ్చిన స్నేహితుల వల్ల గాల, డబ్బు వల్ల గాల, ఎవరి వల్ల గాల, పలుకుబడి వల్ల గాల, ఎవరి వల్ల కాదు. ఇక యాకోబు సమస్యలో దేవుడు కాళ్ళు పట్టుకుని ఏడిస్తేనే ఆ స్థానం, ఆ స్థితి. హల్లెలూయా. ఏడుస్తున్నాడా? నేను నిన్ను పిలిపిస్తా అన్నదంటే అమ్మ వల్ల కాదు. మిమ్మల్ని ఆ స్థానంలో ఉంచాలంటే మీ వాళ్ళు ఎవరి వల్ల కాదు. దేవుడు పాదాలు పట్టుకొని ఏడిస్తే ఆ స్థానాలు వస్తాయి. మళ్ళీ ఆ ఇంటికి వస్తావు, అక్కడే ఉంటావు, ఘనత వస్తుంది, ఆ విలువ వస్తుంది. దేవుడు జోక్యం చేసుకుంటే. దేవుడు జోక్యం చేసుకోవాలి అంటే ప్రార్థన. చివరిగా యాకోబు ఏం చేస్తుండో అనుకున్నావు? ప్రార్థన. ఇంత నష్టం జరిగిందిగా, ఇంత నష్టపోయిందిగా, 20 సంవత్సరాల టైం వృధా అయిపోయిందిగా. తండ్రి ఇంటి దగ్గర ఘనంగా అడుగు పెట్టాలి అంటే మరలా యాకోబు వచ్చాడు అనాలన్నా, మరలా అదే స్థానానికి రావాలన్నా, అదే వినయ విధేయతలు పరువు ప్రతిష్టతలు మరలా నిలబడాలన్నా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించి దీవించయ్యా అని దేవుడు పాదాలు పట్టుకొని ఏడిచినప్పుడు సమస్య పరిష్కారం. అందుకే యాకోబు ఏడుస్తుంది, ఇంకెవరి వల్ల కాదు నన్ను విడిపించటం, దేవుడి వల్ల మాత్రమే. అందుకే ఆపత్కాలమున నన్ను గురించి మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నిన్ను విడిపిస్తా అంటున్నాడు. అది చేసిండ్రా. అది చేయబట్టి అన్నొచ్చి యాకోబు మేడ మీద పడి ఏడిచాడంట. ఇప్పటికైనా మనం కొంతమందికి చెప్పాలి, ఎవరో మాటలు విని లైఫ్ని అట్ట చేసుకుంటే మరలా దేవుడు పాదాలు పట్టుకొని ఏడిస్తే అది ఆ ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చాడు, ఆ ప్రాంతంలో దేవుడు నాటాడు, ఆ ప్రాంతంలో దేవుడు అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. చూడండి చివరిగా ఆదికాండం 33:4. ఆదికాండం 33:4. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి, ముద్దు, నా వలన నీకు ప్రాణగండం లేదు అంటానికి సూచన, ప్రేమకు గుర్తు అన్నమాట. నువ్వు నా తమ్ముడివి, రక్త సంబంధికులు. అంటే ఎవరు భరోసా ఇస్తే చిక్కుల్లో పడ్డాడో, ఇప్పుడు ఎవరి సమస్యకి ఎవరు అడ్డపడ్డారో, యాకోబు సమస్యని యాకోబే పరిష్కరించుకోవాలి.
చివరికి నీ ఆత్మ నువ్వే రక్షించుకోవాలి చెప్తున్నా. అర్థమైందా? మీ ఆత్మలను మీరే రక్షించుకోవాలి. చిక్కుల్లో పెట్టుకోవద్దు. చిక్కుల్లో పడితే ఆయన పాదాలు పట్టుకుంటే మరణ సమస్య తొలగిపోయింది. అంటే మీ ఆత్మలను, మీ జీవితాలను, మీ భవిష్యత్తులను మీరే కాపాడుకోవాలి. ఎవ్వరు ఉండరు. ఇదంతా ట్రాష్. అర్థమైందా? మరణిస్తే నరకమే. అది పోవాలి అంటే, ఇప్పుడు మీరు రక్షించబడాలి అంటే మీ ఆత్మలకు మీరే కేర్ తీసుకోవాలి. మీ ఆత్మలు మీరే రక్షించుకోవాలి. మా అమ్మ చెబితే, మా నాన్న చెబితే, మా స్నేహితులు చెబితే, వాళ్ళు తీసుకుంటే, వీళ్ళు తీసుకుంటే అని ఇట్లా పెట్టుకున్నారు అనుకో, యాకోబుకి అమ్మ అడ్డుపడలా, యాకోబుకి ఎవరు అడ్డుపడలా. నా ప్రాణం నాకు ముఖ్యం, అయ్యో నేను చచ్చిపోతానన్న భయంతో ప్రార్థన చేసిండు. మీరు చేయాల్సింది కూడా అదే రక్షణ విషయంలో. అమ్మో అని యాకోబు అందరిని పక్కన పెట్టి ఒంటరిగా చేయాల్సింది కూడా అదే. రక్షించబడాలన్న, బాప్తిజం తీసుకోవాలన్న, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, పాతాళానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలంటే వ్యర్థమైన ఎకనైనా తీసి పక్కన పెట్టుకొని ఆయన పాదాలు పట్టుకుంటే రక్షించబడతారు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.